గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగన్న మీద పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఏమన్నా కచ్చబెట్టుకున్నారో లేకపోతే ఏందో గాని ఉత్తగా కండ్లలో పెట్టుకుంటున్నారు కదా. ఆ నడుమనేమో పార్టీలకెంచి సస్పెండ్ చేసి అవమానించిర్రు, ఇప్పుడేమో పొమ్మన లేక పొగ పెడుతున్నట్టు చేస్తున్నారు అని మస్తుగా ఫీల్ అవుతున్నారట కొందరు పువ్వు పార్టీ కార్యకర్తలు. మరి గాళ్ళు గంతగానం గట్ల ఎందుకు ఫీల్ అవుతున్నారో మనం కూడా అరుచుకోవాలి కదా. నడువురి మరి. ఎలక్షన్లై చెయ్యిపాటి సర్కారచ్చి 2 నెలలు దాటింది. అసెంబ్లీ మీటింగులు కూడా అయితున్నాయి. అయినా కూడా పువ్వు పాటోళ్లు యాది మరిచిర్రో లేకపోతే మాకున్నదే 8 మంది ఈగేమున్న తీయుర్రి అని లైట్ తీసుకున్నారో తెలియదు గాని బీజేఎల్పీ లీడర్ ను కూడా పెడతలేరు అని ఆళ్ళు ఇల్లు మస్తుగా మాటలన్నారు, మస్తుగా మాట్లాడుకున్నారు. ఇక మరి గవన్నీ ఢిల్లీ దాకా షేర్నయో లేకపోతే మనోళ్లే షేరేటట్టు చేసిర్రో గాని ఇయాల పువ్వు పార్టీ శాసనసభాపక్ష లీడర్ గా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నను పెట్టిండ్రు. మరి గిన్నొద్దులు ఎందుకు చెయ్యలేదో గాని గియాలనైతే ఫైనల్ చేసి లెటర్ ఇడిచిండు అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారు. ఇక ఉపనేతలుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సార్ను పెట్టిండు. పార్టీ చీఫ్ విప్ గా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, విప్ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ట్రెజరర్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సార్లను పెట్టిండు. ఇక అంతా మంచిగానే ఉన్నది. ఆలస్యమైనా కూడా బీజేఎల్పీ లీడర్ ను తతిమా పదవులను ఫైనల్ చేసి లెటర్ ఇడ్చిర్రు. సరేగాని మరి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల 7గురికి పదవులిచ్చి ఒక్క రాజాసింగన్నకే ఎందుకు ఏ పదవి ఇయ్యలే? పార్టీకెంచి సస్పెండ్ చేసినా గాని ఏ పార్టీలకు ఓకుంటా అవసరమైతే రాజకీయాలకెంచన్నా బయటికి పోతా గాని ఏ పార్టీలకు ఓను అనున్న రాజాసింగన్న మీద ఎందుకు గంతగానం కచ్చగడుతున్నారు? ఎలక్షన్ల ముంగట బీసీ ముఖ్యమంత్రి అని బగ్గనే శిల్క పలుకులు వల్కిరు కదా. ఇక ఇప్పుడేమైంది మరి? ఇక బీసీల మీద పాయిరం. అప్పుడేమో అధ్యక్షునిగున్న బీసీ అయిన బండి సంజయ్ అన్నను తీసేసి ఓసీ అయిన కిషన్ రెడ్డి సార్కి ఇచ్చిర్రు అధ్యక్ష పదవి. ఇప్పుడేమో బీజేఎల్పీ పదవి కూడా గదే ఓసీ అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికే ఇచ్చిర్రు. మరి ఎందుకయ్యా ఉత్తుత్తి మాటలు చెప్పి బీసీల్ని మోసం చేస్తారు అని మస్తుగా గరమైతున్నారు ఈ ముచ్చటెరకైన కొంతమంది పువ్వు పార్టీ కార్యకర్తలు. రాజకీయం అంటే గట్లనే ఉంటది కదా మరి.